హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోలు వస్తే మాత్రం అందరికీ షేర్ చేయండి. అయితే ఈరోజు మా టాపిక్ వచ్చేసి ఒక ఛత్రపతి దరిద్రమైన సినిమా చూశాను. అంటే మీరంతా ఫీల్ అయిపోద్దు నేను ఛత్రపతి దరిద్రమైన సినిమా అంటున్నా అంటే మన బెల్లంకొండ శ్రీనివాస్ హిందీలో చేసిన సినిమా నాకైతే నిజంగా ఒక్క నిమిషం చూపిస్తాను. వామ్మో, నిజంగా ఇలాంటి సీన్లు రీక్రియేట్ చేసినా కూడా ఇంత దరిద్రంగా చేస్తారని చెప్పేసి నాకు ఎంతవరకు తెలియదు. అది మన బాలీవుడ్ వరకు సంబంధించిందో లేకపోతే మన మళ్ళీ మనం చూస్తున్నామని మనకు అట్లా అనిపిస్తుందో తెలియట్లేదు. బస్ మేనే తుమ్సే పూछा था ना తూ వామ్మో, అసలు ఈ సీన్కి మామూలుగా అయితే మనం ప్రభాసాలను చూస్తే ఇట్లా కాలర్ ఇట్లా ఎగరేస్తాము, కానీ నాకు మాత్రం ఈ సీన్ చూస్తుంటే మాత్రం నిజంగా భయంకరమైన నవ్వు వస్తుంది. అసలు ఎందుకు ఈ ఆలోచన మన బెల్లంకొండ శ్రీనివాస్ అన్నకి ఎందుకు వచ్చింది అని చెప్పేసి చాలామంది కింద కామెంట్లో పెడుతున్నారు భయ్య. అయితే ఆయన మార్కెట్ ఇక్కడి కంటే అక్కడ బాగా వర్కౌట్ అవుతుంది. ఆయన చేసే ప్రతి సినిమా కూడా ఇక్కడికంటే అక్కడే బాగా వర్కౌట్ అవుతుంది కాబట్టి ఆయన సినిమాని అక్కడ చేశారు హిందీలో. హో వామ్మో, మళ్ళీ ఇంకో దరిద్రం ఏంటంటే ఇక్కడ ఆయన బాడీని చూపిస్తాడు. అసలు మనం ప్రభాస్ బాడీని చూసి బెల్లంకొండ శ్రీనివాస్ గారి బాడీని చూస్తే అసలు ఎక్కడ కూడా మ్యాచ్ కానీ ఈ విధంగా అనిపిస్తుంది భయ్య. నాకైతే నిజంగా ఇది ఎందుకు చేశారు అని చెప్పేసి కింద కామెంట్లో పెడుతున్నారు కదా, అది మాత్రం నిజమే అనిపిస్తుంది. అసలు ఎందుకు చేసినారు అని చెప్పేసి మొత్తానికి ఏమైతే ఉంది కానీ ఆ చెట్టును తగ్గుతుంటే నాకు నవ్వు వస్తుంది భయ్య. నిజంగా ఇంకా నేను చెప్పలేను దీని గురించి. వాళ్ళిద్దరిని చూస్తేనే నాకైతే ఆ కాట్రాజ్ ఫైట్ చూస్తే అసలు మైండ్లో నుంచి ఇప్పటికి కూడా ప్రభాస్ అన్నది ద బెస్ట్ కాటేనమ్మ ఫైట్ అంటారు. కానీ నాకు తెలిసినంత వరకు ఇప్పటికి కూడా ఛత్రపతి సినిమాలో ఉండే ఆ ఫైటే భయ్య ఇప్పటి వరకు ద బెస్ట్ అని చెప్పచ్చు. ఛత్రపతి సినిమాలో ఉండేది మన ప్రభాస్ అన్నది. అలాంటిది ఇది చూస్తుంటే నాకు మెంటలెక్కుతుందని చెప్పచ్చు.